పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఏదైనా వస్తువు కొనేటప్పుడు దిగువ తరగతి వాళ్ళైతే డబ్బులు లేక ఆగిపోతారు. అదే రిచ్ పీపుల్ అయితే ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి మరీ కొనేస్తాడు. కానీ కొనాలా వద్దా అని ఆలోచనలో పడేవాడే మిడిల్ క్లాస్. నెల పూర్తయ్యేటప్పటికి ఖాతాలో జీతం పడినా పడకపోయినా ఈఎంఐ, హౌస్ రెంట్, అప్పుల వాళ్ళ ఫోన్లు మాత్రం వస్తాయి. ఇలా ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి. ఇలాంటి మిడిల్ క్లాస్ జనాలు మన దేశంలో సుమారు 100 కోట్ల మంది ఉన్నారు. మన దేశ సగటు జనాభా లెక్క సుమారు 143 కోట్ల పైమాటే. ఇందులో కేవలం 13 నుంచి 14 కోట్ల మంది మాత్రమే కావాల్సిన దానికి ఖర్చు పెట్టగలిగే సత్తా ఉంది. తాజాగా బ్లూమ్లీ వెంచర్స్ అనే వెంచర్స్ క్యాపిటల్ సంస్థ చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సదరు సంస్థ నివేదిక ప్రకారం కనీస అవసరాలు కాకుండా ఖర్చు చేయగలిగే సామర్థ్యం భారతదేశంలో దాదాపు 100 కోట్ల మందికి లేదని, ఏదైనా చిన్న చితక స్టార్టప్ కంపెనీ కూడా పెట్టలేని స్థితిలో బతుకుతున్నారని ఈ నివేదిక వెల్లడించింది. భారతదేశంలో కనీస అవసరాలతో పాటు నచ్చిందల్లా కొనే వినియోగదారుల సంఖ్య పెరగడం లేదు. కానీ విచ్చలవిడిగా విలాసాల కోసం చేసే ఖర్చు మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే కోట్లకు పడగలెత్తిన సంపన్నులు మరింత ధనవంతులవుతూ ఇష్టారీతిన డబ్బు ఖర్చు చేస్తున్నారు. మధ్య తరగతిలో పేదరికంలో మగ్గిపోతున్న జనానికి ఖర్చు చేసేంత ఆదాయం రావడం లేదు. దీనికి నిదర్శనం ఓటీటీ, గేమింగ్ యాప్ సబ్స్క్రిప్షన్లపై ఖర్చు చేస్తున్న ధనవంతులు బతుకుతున్న ఈ దేశంలోనే వినోదంపై అంత ఖర్చు చేయలేక ఐబొమ్మ అనే కంటెంట్ చూస్తూ నెట్టుకొస్తున్న పబ్లిక్ కూడా ఉన్నారు. కంపెనీలు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉత్పత్తుల కంటే సంపన్నులు భారీగా డబ్బు వెచ్చించుకునే ఉత్పత్తులపైనే ఫోకస్ చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. బడ్జెట్ ఫ్రెండ్లీలో మధ్యతరగతి వర్గం సొంత ఇల్లు కొనుక్కునే అవకాశం 5 ఏళ్ల క్రితం 40% ఉంటే ప్రస్తుతం అది 18% పడిపోయింది. లగ్జరీ ఇల్లు, ప్రీమియం స్మార్ట్ ఫోన్లు అమ్మకాలపైనే ఆయా రంగాలు దృష్టి సారిస్తున్నాయి. దీంతో బడ్జెట్ ఫ్రెండ్లీ అనే ఆప్షన్ చావలేక బతకలేక మధ్యలో కొట్టుమిట్టాడుతోంది. జాతీయ ఆదాయంలో సంపన్నులుగా ఉన్న 10% భారతీయుల భాగస్వామ్యం 1990వ సంవత్సరంలో 34% ఉంటే ప్రస్తుతం అది 57.7% పెరిగింది. దేశ ఆదాయంలో మధ్యతరగతి వాటా 22.2% నుండి 15% పడిపోయింది. ఇది మన భారతీయుల బతుకు. ఇక నిరుద్యోగం, పేదరికం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగులపైన కూడా ప్రభావం పడుతున్న పరిస్థితి ఏర్పడింది.